అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ అన్విత కార్తీక్ లవ్ స్టోరీ. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయలేదు కార్తీక్. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో ఆమెకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక ఏడుస్తూ కాలేజ్ కూడా వెళ్ళాలి అనిపించక ఇంట్లోనే ఉండిపోయింది. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. ఏమైందనో ఈ మధ్యలో చాలా డల్గా ఉంటున్నావు ఎందుకు అని అడుగుతున్న తన ఫ్రెండ్ని తల తిప్పి చూసి, కార్తీక్కి జాబ్ వచ్చి బాంబేకి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పాడు. అప్పటి వరకు మంచిగా చదువుకోమని చెప్పాడు. ఇప్పుడేమో కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కనీసం వెళ్ళేటప్పుడు కలిసి కూడా వెళ్ళలేదు అంటుంటే దానికేనా బాధపడుతున్నావు? అంటే అతను మోసం చేసి వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా? చచా, అలాంటిదేం లేదు. తను చాలా మంచివాడు. అలా మోసం చేయడు. మరి ఎలాగో వెళ్తున్నానని చెప్పాడుగా. వెళ్ళేటప్పుడు నిన్ను ఏడిపిస్తూ వెళ్ళడం ఇష్టం లేక, నీ కన్నీళ్ళని చూడడం ఇష్టం లేక అలా వెళ్ళిపోయాడేమో అనుకోవచ్చుగా. ప్రేమ అందరూ అట్రాక్షన్ అనుకుంటున్నారు, కానీ నిజమైన ప్రేమ అని నువ్వు నిరూపించాలను అంటుంటే అర్థం కాకుండా చూసింది. అంటే నువ్వు బాగా చదువుకొని కాలేజ్లో టాపర్ అవ్వు, అప్పుడు నీ ప్రేమ నిజమని అందరూ నమ్ముతారు. కార్తీక్ కూడా కావాల్సింది అదే కదా. అతను ఇక్కడే ఉంటే నువ్వు చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నావని వెళ్ళిపోయాడు. ఇంకొక కారణం కూడా ఉంది. నిన్ను పెళ్లి చేసుకున్నాక నిన్ను ఏం పెట్టి సాకుతాడు? మీరు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే అతను ఒక మంచి పొజిషన్లో ఉండాలి. నీకు ఎలాంటి లోటు రాకూడదు. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అన్న ఉద్దేశంతో నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోను, అపార్థం చేసుకోకు. తన కాల్ చేయట్లేదు అంటే తను నిన్ను మర్చిపోయాడని అర్థం కాదు. నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అని పరీక్ష పడుతున్నాడు. మళ్ళీ అతనితో మాట్లాడితే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి అతని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు. సో అందుకు కాల్ చేయట్లేదు. అర్థమవుతుందా అంటుంటే ఇదంతా నీకెలా తెలుసు అన్నట్లు చూసింది. కార్తీక్ తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే విన్నాను అంటుంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నాడా? ఎందుకుండడు? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కదా. ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదా నీకోసమే అని. నీ స్టడీస్ కోసం ఒక్కసారి మాట్లాడతానే. సరే, నీ ఇష్టం. కార్తీక్కి మాత్రం నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంటుంటే బాగా ఆలోచించుకుంది అను. సరే, మాట్లాడకపోతేనేం? అతని మనసు నా దగ్గరే ఉందిగా. తన కోసం చదువుతాను, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. ఈ కాలేజ్ టాపర్ని అయి కార్తీక్ పెదవుల్లో నవ్వును చూస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పగానే ఇక్కడ కార్తీక్ పెదవిలో సన్నటి నవ్వు విరిసింది. అను ఫ్రెండ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయమని అనితో మాట్లాడమన్నాడు కార్తీక్. ఇక అప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ లైన్లో ఉన్న కార్తీక్ విన్నాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. అను చెప్పినట్లుగానే తన చదువు మీద దృష్టి పెట్టింది. ఇక కార్తీక్ జ్ఞాపకాలతో మొబైల్లో ఉన్న తన ఫోటోని చూసి తనతో మాట్లాడుతూ ఇంటర్ దిగ్విజయంగా పూర్తి చేసి కాలేజ్ టాపర్గా మారింది అను. అందరి ప్రశంసలని అందుకుంది. ఇక తన విజయానికి కార్తీక్ చాలా సంతోషపడ్డాడు, కానీ అన్వితతో మాత్రం మాట్లాడలేదు. చెప్పాడు కదా ముందే, వచ్చే వరకు తనతో మాట్లాడను అని. తను కూడా మాట్లాడాలి అని అనుకోలేదు. ఎందుకంటే నా ప్రేమ నిజమని అతనికి నిరూపించుకోవాలనుకుంది. ఇక ఒక మంచి కాలేజ్లో సీట్ కూడా సంపాదించింది అను. అలా ఒకరోజు అను కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి అమెరికా నుండి అను మేనత్త కనిపించడంతో సరిగా ఉలిక్కి పడింది. ఈవిడ గారేంటి ఇంటికొచ్చారు? కొంపదీసి పెళ్లి గురించి మాట్లాడతారా అని టెన్షన్ మొదలవుతుంటే ఎదురుగా ఉన్న అన్వితను చూసి, అను ఎలా ఉన్నావు అంటూ దగ్గరికి వచ్చింది తన మేనత్త. రాణి నవ్వుని పులుముకొని బావున్నాననింది. ఎంత అందంగా తయారయ్యావు తల్లి, చాలా ముద్దస్తున్నావు. నా కొడుకు నిన్ను ఇలా చూశాడంటే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాడు. ఇప్పుడే పెళ్లి చేసుకుని ఎత్తుకెళ్తా అంటాడు అంటుంటే గుడ్లు పెద్దవి చేసింది అను. ఆమె ఏదైతే తన నోట్లో నుండి వినకూడదు అనుకుందో అదే మాట వింటున్నందుకు. ఏమైందిరా అలా టెన్షన్ పడుతున్నావేంటి అంటుంటే ఏం మాట్లాడలేదు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్ళింది. అన్నయ్య, అను చాలా అందంగా తయారైంది, నాకు చాలా సంతోషంగా ఉంది అనింది. అల్లుడు గారు ఎప్పుడొస్తా అన్నారా? ఈ వారంలో వస్తానన్నాడు. అవునా, చాలా సంతోషం. ఇక్కడ అను ఏడుస్తూ అలాగే బెడ్ మీద కూలబడింది. కార్తీక్, ఎప్పుడు వస్తావు? నాకు పెళ్లి చేసేస్తున్నారు, ఈ విషయం నీకు ఎలా చెప్పాలి అని ఏడుస్తూనే ఉంది అను. ఇక అమెరికా నుండి అను బావ రావడంతో నిశ్చితార్థం పనులు వేగంగా జరుగుతున్నాయి. తనని రెడీ చేసి తీసుకొచ్చారు. ఇక ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటుండగా అప్పుడే 6 అడుగుల హైట్తో చాలా స్టైలిష్గా యాటిట్యూడ్గా నడుచుకుంటూ వస్తుంటే చేస్తున్న పని ఆపేసి తల తిప్పి చూశారు.
వైన్ కలర్ సూట్, వైట్ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్లో చాలా హుందాగా ఉన్న అతన్ని చూడగానే అందరూ కళ్ళు పెద్దవయ్యాయి. అను మాత్రం దించిన తలని పైకెత్తలేదు. కానీ అప్పటి వరకు హడావిడిగా ఉన్న హాల్ అంతా సైలెంట్ అయిపోగానే తలెత్తి చూసిన తనకి ఒక్కసారిగా కళ్ళు బ్రైట్గా మారిపోయి కార్తీక్ అనింది అప్రయత్నంగా. ఎవరు నువ్వు అన్నారు అక్కడున్న వాళ్ళంతా. హలో మావయ్య గారు, నా పేరు కార్తీక్. నేను ముంబైలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేస్తున్నాను. నా శాలరీ మంత్లీ 1.5 lakh ఉంటుంది అని చెబుతుంటే, అసలు ఎవరండి మీరు? మీ డీటెయిల్స్ మాకెందుకు చెబుతున్నారు? అయినా నన్ను మావయ్య అని పిలుస్తారేంటి అంటుంటే, ఆగండి మావయ్య, ఎందుకు కంగారు పడుతున్నారు? నేను అదే మ్యాటర్లోకి వస్తున్నాను. మీ కూతురు నేను గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మీ కూతురికి నేనంటే ప్రాణం. ఈ విషయం ఇంట్లో చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. నేను కూడా తనకి కాంటాక్ట్లో లేను ఇన్ని రోజులు. ఎందుకంటే మా ఏజ్లో ప్రేమించుకునే వాళ్ళు ఓన్లీ అట్రాక్షన్ అనుకుంటారు. మా ప్రేమకి మేమే పరీక్ష పెట్టుకొని 2 సంవత్సరాలు దూరంగా ఉన్నాం. సో ఆ 2 సంవత్సరాలకు కూడా మేము ప్రేమించుకుంటూనే ఉన్నాం, ఒకరితో ఒకరం మాట్లాడుకోకుండా. సో మా ప్రేమ గెలిచింది. ఇక మీరు ఒప్పుకుంటే మా పెళ్లి కూడా జరిగిపోతుంది అని చెప్పాల్సింది అయిపోయినట్లు ఎదురుగా కూర్చున్న అనుని అలాగే చూస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత చూస్తున్న తనని ఇప్పుడిప్పుడు అతనికి ఆమె స్పర్శ తగులుతుందా అని కోరుకుంటోంది అతని మనసు. ఆమె కూడా అతని మీద నుండి చూపు మరల్చడం లేదు. ఇక అతని మాటలకి అందరూ ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తే ఆమె తండ్రి, రేయ్ అసలు ఎవడ్రా నువ్వు? నీ ముక్కు తెలీదు, మొహం తెలీదు. నిశ్చితార్థం జరుగుతుంటే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటుంటే అనుని చూసి వేలితో రమ్మన్నట్లు సైగ చేశాడు కార్తీక్. ఇక ఈ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూస్తున్న అను లేచి అక్క నుండి కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. చూస్తున్న వాళ్ళందరూ నోరు తెరిచారు. అను అంటూ అరిచాడు తండ్రి. ఏంటి నాన్న? వెనక్కి తిరిగి చూసి అసలేం చేస్తున్నావు నువ్వు? ఇంత ధైర్యం ఉంటే వాడితో అలా వెళ్ళిపోతున్నావు? లేదు నాన్న, నేను వెళ్ళిపోవట్లేదు. అలా వెళ్ళిపోవాలనుంటే మీకు చెప్పకుండా ఎప్పుడో వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేదాన్ని. నోర్మోయ్, అసలేం మాట్లాడుతున్నావే? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా అందరి ముందు వాడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నావు అంటుంటే, నాన్న అంటూ అరిచింది. ఏంటి అరుస్తున్నావు? మర్యాదగా వచ్చి కూర్చో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు నాన్న? చంపేస్తారా? అసలేమనుకుంటున్నారు? ఎలాగో ఇన్ని సంవత్సరాలు నేను ఏది చెంచి పోషించాను, నేను ఏది చెబితే అదే వింటుంది అనుకుంటున్నారా? ఓకే నాన్న, మీరేం చెబితే అదే వింటాను. కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను అడిగారా నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టమేనా అని? ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడాలా నాన్న? ఒక్కసారిగా అడుగుంటే కార్తీక్ గురించి చెప్పేదాన్ని కదా నాన్న. అయినా కానీ ఇప్పటికీ ఏం మించిపోయింది లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నేను కార్తీక్ని ప్రేమిస్తున్నాను నాన్న. కార్తీక్ లేకుండా బ్రతకలేను. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. కానీ నా మనసులో లేని వాడిని పెళ్లి చేసుకుని నరకం అనుభవించలేను అంటుంటే, ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను అన్నాడు. ఏ నాన్న, కార్తీక్కి ఏం తక్కువ? నిన్ను మెప్పించడానికి నన్ను 2 సంవత్సరాలుగా వదిలి తను జాబ్ సంపాదించడానికి వెళ్ళి ఇప్పుడొచ్చాడు. ఒక మంచి పొజిషన్లో ఉండి మీ కూతుర్ని తనకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఉన్న భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు నాన్న? చెప్పకుండా పెళ్లి చేసుకోవాలంటే మాకు నిమిషం పట్టదు. కానీ మీ పెద్దరికానికి విలువిచ్చి ఇన్ని రోజులుగా వెయిట్ చేశాం. ఇక మా వల్ల కాదు నాన్న. ఇక మీరు ఒప్పుకుంటే మీ సమక్షంలో పెళ్ళవుతుంది, లేకపోతే నేను కార్తీక్ని వదిలి ఉండలేను నాన్న అని నిర్మోహమాటంగా చెప్పింది అను. అంటే ఇన్ని సంవత్సరాలు పెంచిన నేను విధవలా కనిపిస్తున్నానా? అయ్యో అది కాదు నాన్న, మీరు నన్ను బావకిచ్చి పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉండలేను. నా బాధని అర్థం చేసుకోండి. అందరు తండ్రులు లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నారే, కానీ తన కూతురు మనసులో ఎవరున్నారో ఒక్కరైనా తెలుసుకుంటున్నారా అంటుంటే అక్కడున్న వాళ్ళెవరూ మాట్లాడలేదు. ప్లీజ్ నాన్న, దయచేసి మమ్మల్ని విడదీయకండి. ఇప్పటికే ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ ఒకరితో ఒకరం మాట్లాడుకోకుండా 2 సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మమ్మల్ని దూరం చేస్తే మేము ఇద్దరం కలిసి చచ్చిపోతామే. కానీ మీరు ఫిక్స్ చేసిన పెళ్లి మాత్రం చేసుకోను అని తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే కార్తీక్కి చాలా బాధ అనిపించింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. తన తండ్రి ఒప్పుకోవాలి అని అను ఆశపడుతోంది కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాడు. కానీ లేకపోతే తనని అందరికీ దూరంగా తీసుకెళ్ళి తనని పెళ్లి చేసుకుని ఉండేవాడు.
ఇక అక్కడంతా మౌనం రాజ్యమేలింది. ఒక్కరు కూడా ఆమెను ప్రశ్నించలేదు, తండ్రిని నిందించలేదు. ఒక సెకండ్ అను చెప్పేది కూడా నిజమే అనిపించింది అందరికీ. కాళ్ళ మీద పడి ఏడుస్తున్న కూతుర్ని భుజాలు పట్టి లేపి, నువ్వేం తప్పు చేయలేదనో, ఇన్ని రోజులుగా దూరంగా ఉన్న మీ ఇద్దరిని నేను కలుపుతాను, నన్ను క్షమించు చెల్లి అంటూ తల తిప్పి తన చెల్లిని చూశాడు. పర్వాలేదన్నయ్య, ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇద్దరు సుఖంగా ఉండలేరు అంటుంటే నవ్వి థ్యాంక్ యూరా అన్నట్లు చూశాడు చెల్లిని. ఇక తల తిప్పి కార్తీక్ని చూసి, రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడదాం, ఒప్పుకుంటే నిశ్చితార్థం కూడా చేసుకుందామన్నాడు. అంత శ్రమ అవసరం లేదంకుల్, అమ్మ నాన్న కూడా వచ్చారు అనగానే అప్పుడే లోపలికి వచ్చిన తన తల్లిదండ్రులను చూసి, అన్నీ అరేంజ్ చేసుకుని వచ్చావా అన్నాడు. నవ్వాడు కార్తీక్. ఇక పంతులు గారు ఇరు కుటుంబాలని తాంబూలాలు పుచ్చుకోమనడంతో ఒకరికొకరు తాంబూలాలు పుచ్చుకొని ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. అను కార్తీక్, నేను నీతో మాట్లాడను పో అంటుంటే, ఏమైంది బేబీ, నువ్వు వెళ్ళినప్పటి నుండి ఒక్క కాల్ కూడా మాట్లాడలేదు నాతో, సారీరా అంటూ అటువైపు తిరిగిన అనుని వెనక నుండి హత్తుకొని మెడపై ముద్దిస్తూ చెబుతుంటే ఒళ్ళు జల్లుమని అలాగే కళ్ళు మూసింది. ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోతుంటే ఆమెను అతని వైపుకు తిప్పుకొని చూశాడు. కళ్ళు మూసుకొని అతని స్పర్శని ఆస్వాదిస్తోంది నవ్వుతూ. ఓయ్ ఏంటి, కోపం పోయిందా అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, లేదు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పరిగెడుతుంటే ఆమె వెనకాలే పరిగెత్తాడు కార్తీక్. ఇక ఆమె చున్నీని చేజిక్కించుకొని దగ్గరికి లాక్కున్నాడు. వెళ్ళి అమాంతం అతని కౌగిట్లో చిక్కింది. ఆమెను హత్తుకొని, ఇప్పుడు పోయిందా కోపం అని అడుగుతుంటే లేదు అన్నట్లు తలూపింది. ఏం చేస్తే కోపం పోతుంది అంటూనే ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చిరుకోపంగా పెదాలు ముడిచి చూసింది. మరీ ఇంత ముద్దుగా పెడితే చాలా కష్టం అంటూనే ఆమె పెదాలని అందుకొని గాఢంగా ముడేశాడు. మొదటిసారి ఇస్తున్న ముద్దుకి ఆమె ఒళ్ళంతా కంపించిపోయి పరవశంగా కళ్ళు మూసుకుని అతని ప్రేమని ఇష్టంగా ఆస్వాదిస్తోంది అను. ఆమె సహకారానికి మరింత అతనికి పొదువుకొని ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అను కూడా అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి కుదుళ్ళు బిగించింది. ఇక వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు ఇంకా బలపడడంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే అనుని పెళ్లి కూతురుగా రెడీ చేసి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. ఇక మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారు. ఆమెను ఎప్పుడు చూద్దామా అన్నంత ఆతృత అతనిలో. ఇద్దరి మధ్య పరదా కట్టేశారు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒకరి తలలో ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని సన్ని కళ్ళు తొక్కుకున్నారు. ఇక ఇద్దరి మధ్య పరదా తొలగించడంతో కళ్ళు పైకెత్తి చూసిన అతనికి ఎదురుగా ఉన్న మిర్చి రెడ్ కలర్ చీర, మెడలో నగలతో అతను రోజు చూసి అన్వితలా కాకుండా చీరలో ఇంకా అందంగా కనిపిస్తుంటే అతని చూపులు మొత్తం ఆమెకే రాసిచ్చేశాడు. పంతులు గారు తాళి కట్టమని వరకు ఈ లోకంలోకి రాలేదు. అతని చేతిలో ఉన్న తాళిని తీసుకుని ఆమె మెడలో కట్టి నుదిటిన ముద్దు పెట్టాడు. ఇక వాళ్ళ ప్రేమ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావడంతో ఇద్దరి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అప్పగింతలు అయ్యాక అనుని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఆ రోజు ఇద్దరిని వేరేగా పడుకోబెట్టడంతో ఆమెతో మాట్లాడడం వీలు కాలేదు అతనికి. ఇక 2 రోజులు వ్రతాలు హోమాలు అని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వలేదెవరు. ఇక ఆ రోజు రాత్రి గదిని అందంగా అలంకరించి అనుకి క్రీమ్ కలర్ ట్రాన్స్పరెంట్ చీర కట్టి అందంగా రెడీ చేసి పాల గ్లాస్ చేతికిచ్చి రూమ్కి పంపించారు. ఆమె కోసం ఎదురు చూస్తున్న కార్తీక్ ఎన్నో సంవత్సరాల ఎదురు చూపులకి ఫలితంగా ఈ రాత్రి అతడి ప్రాణసఖి అతని సొంతం కాబోతోంది అన్న ఆలోచనకి ఉక్కిరి బిక్కిరవుతోంది అతని మనసంతా. అప్పుడే లోపలికొచ్చింది అను. ఆమె ప్రెజెన్స్ తెలుస్తుంటే తల తిప్పి చూసిన అతనికి కళ్ళు చెదిరే అందం అతని కంటపడి ఆమెను ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన అతన్ని తలెత్తి చూడలేకపోతోంది. కాళ్ళు వణుకుతున్నాయి టెన్షన్తో. ఇక తల మొత్తం కిందకి దించేసింది. ఆమె భుజాలు పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి, హలో మేడం, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు అంటుంటే మాట్లాడలేదు అను. అబ్బా, ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ ఆమెను హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి పక్కన పెట్టిన పాల గ్లాస్ని ఆమె పెదవికి తాకించాడు. ముందు మీరు తాగండి అన్నట్లు చూసింది. వినలేదు. తాగి అతని చేతిలో పెట్టింది. కార్తీక్ మిగిలిన పాలని తాగి, సో స్వీట్, నీ పెదాలలాగే అంటూ
పెదాలకున్న పాలమీసంని నాలుకతో లిక్ చేస్తూ పెదాలని అందుకొని ముద్దుని గాఢంగా మార్చేసి ఇద్దరి ఒళ్ళు జల్లుమంటుంటే ఆమెను అమాంతం లిఫ్ట్ చేశాడు. టెన్షన్గా చూసిందతన్ని. కంగారు పడకు అన్నట్లు కల్లార్పాడు. ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె పక్కన చేరుతూ ఐ లవ్ యూ అను అంటూ ఆమె గుండెల మీద అదర సంతకం చేశాడు. ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్నాయి. లవ్ యూ టూ అంటూ అతన్ని మీదకి లాక్కుంది. ఆమెను పైనుండి కింది వరకు చూస్తుంటే ఏదోలా అనిపించి, నువ్వు లేని రోజులని ఎంత కష్టంగా గడిపానో తెలుసా? నీ చదువుకి నేను అడ్డు రాకూడదు అని దూరంగా వెళ్ళిపోయాను. నిన్ను పెళ్ళైన తర్వాత మహారాణిలా చూసుకోవాలని 2 సంవత్సరాలు నీకు సాక్రిఫైస్ చేశాను. ఇక ఇప్పటి నుండి సాక్రిఫైస్ చేసిన డేస్ని ఫుల్ఫిల్ చేసుకుందామంటుంటే నవ్వింది చిన్నగా. ఇక మొదలు పెడదామా అన్నాడు కొంటెగా చూస్తూ. అతని చూపులకి మాటలకి అతని కళ్ళపై చేపెట్టి అలా చూడకు అంటూ సిగ్గుతో నిలువెల్లా తడిచిపోయింది అను. ఆమె సిగ్గును చూస్తుంటే అతని ఒంట్లో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. ఇక నిగ్రహించుకోవడం నా వల్ల కాదే అంటూనే లైట్స్ ఆఫ్ చేసి ఆ ఇద్దరి మధ్య మాటలు కరువై ఆమెను అతని పెదాలతో అభిషేకిస్తూ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా బరువుగా అనిపిస్తుంటే ఒక్కోటి మెల్లగా జారుతున్నాయి. పసిపాపలుగా మారిన ఆ ఇరు శరీరాలు ఒకదానికొకటి పెనవేసుకొని గాలి కూడా చొరబడలేనంత దగ్గరయ్యారు.